గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా రైతు భరోసాకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించినటువంటి విషయాలను ఇక్కడ హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఇచ్చింది ఈనాడు. భూమి లేని నిరుపేద కుటుంబాలకు 12,000, ఏడాదిలో 2 విడతలుగా చెల్లింపు, తొలి దఫా సొమ్ము ఈ నెల 28న జమ. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి. ఆర్థిక స్థితిపై బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తోందని భట్టి విక్రమార్క విమర్శించారు. ఈ వార్తను హైలైట్ చేస్తూ ముఖ్యంగా రైతు భరోసా అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారు. సంక్రాంతి నాటికి అమలు చేస్తాం. ఈ ఏడాది 22,500 కోట్లతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించబోతున్నాం. రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల్లో డైట్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచాం అంటున్నారు భట్టి విక్రమార్క. ఇక రైట్ సైడ్ గనక చూసినట్లయితే శాసనసభ సమావేశాలు తిరిగి ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 9న శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభమైన విషయం మనకు తెలిసిందే. ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై ప్రభుత్వం ప్రకటన రిలీజ్ చేసింది. ఆ అంశంపై ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల ప్రసంగాల తర్వాత సభ ఇవాల్టికి వాయిదా పడింది. ఇక శాసనసభలో ప్రశ్నోత్తరాలుంటాయి. ఆ తర్వాత పలు సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. తర్వాత తెలంగాణ యువ భారత వ్యాయామ విద్య క్రీడా విశ్వవిద్యాలయ బిల్లు, తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది అంటూ ఈ వార్తను నేడు అసెంబ్లీలో క్రీడా వర్సిటీ బిల్లు అన్నటువంటి హెడ్లైన్తో హైలైట్ చేశారు. ఇక జాకీర్ హుసేన్ ఆరోగ్యం విషమం, శాన్ ఫ్రాన్సిస్కో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తబలా విద్వాంసుడు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ తెలంగాణ పేపర్ ఆంధ్రజ్యోతి. ఇక ఇటు ఆంధ్రజ్యోతి గనక చూసినట్లయితే ధరణి ఇక భూమాత, కొత్త ఆర్ఓఆర్ చట్టం ముసాయిదా సిద్ధం, గురు శుక్రవారాల్లో అసెంబ్లీలో సవరణ బిల్లు ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురావాలని నిర్ణయించినటువంటి ఈ ఆర్ఓఆర్ చట్టానికి రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి చట్ట సవరణ బిల్లును గురు లేదా శుక్రవారాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది అని చెప్పేసి వార్తను హైలైట్ చేస్తూ ఆంధ్రజ్యోతి ఈ విషయాన్ని బ్యానర్ ఐటంగా ప్రచురించింది. అండ్ వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 అని చెప్పేసి నిన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏదైతే వెల్లడించారో ఆ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. జాకీర్ హుసేన్ ఆరోగ్యం విషమం, హృద్రోగంతో అమెరికా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రఖ్యాత తబలా మాస్ట్రో ఆయన ఇక లేరంటూ వదంతులు వచ్చాయి. ఆ వార్తల్ని ఖండించింది కుటుంబం. ఇక నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ బ్యానర్ ఐటంగా కేసీఆర్ కోటెకరాల ఎవుసం, కాంగ్రెస్ కోట్ అబద్దాల మోసం అన్నటువంటి హెడ్లైన్తో 1,00,000 కోట్లకు పెరిగిన తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల సంపద, దశాబ్ది సాగు ప్రగతిని కండ్లకు కట్టిన రిజర్వ్ బ్యాంకు నివేదిక, 6 దశాబ్దాల ఉమ్మడి పాలనలో కూనారిల్లిన తెలంగాణ వ్యవసాయ రంగం, 10 ఏళ్లు రైతు కేంద్రంగా పాలన, కేసీఆర్ హయాంలో పండుగల సాగు, అబద్దాలను ప్రచారంలో పెట్టి అన్నదాతను ఆగం చేసిన కాంగ్రెస్, తప్పుడు ప్రచారాన్ని పటాపంచలు చేసిన ఆర్బీఐ తాజా నివేదిక, ఆహార ఉత్పత్తుల్లో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ, సాగు విస్తీర్ణం 231%, ధాన్యం ఉత్పత్తి 280% వృద్ధి, ఏడాది కాలంలో వ్యవసాయాన్ని ఆగం పట్టించిన కాంగ్రెస్ సర్కార్, రైతు బంధుకు ఎగనామం, ధాన్యం కొనుగోళ్లు ఆగమాగం, సరిపడా ఎరువులు, కరెంటు, సాగునీళ్లివ్వక సతమతం, కాళేశ్వరంపై కక్షతో రాష్ట్రాన్ని ఎడారిగా మార్చే కుతంత్రం ఇది అంటూ ఈ వార్తను బ్యానర్ ఐటంగా ఇస్తూ ఆర్బీఐ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక వివరాలు ఇక్కడ పొందుపరుస్తూ ముఖ్యంగా ఈ 10 ఏళ్లలో సాగు విస్తీర్ణం ఏ విధంగా ఉంది, ధాన్యం ఉత్పత్తిలో వృద్ధి రేటు ఏ విధంగా ఉంది, అన్ని పంటల సాగు విస్తీర్ణం ఏ విధంగా పెరిగింది, 10 ఏళ్లలో పంట ఉత్పత్తుల విలువెంత పెరిగింది, మరోవైపు సాగునీటి పారకం ఏ విధంగా ఉంది, ప్రభుత్వమే రైతుల దగ్గర కొన్న వడ్లెంత, కేసీఆర్ సర్కార్ అందించినటువంటి రైతు బంధు పెట్టుబడి సాయం ఎంత, వివిధ వివరాలను రైతులకు సంబంధించి, పంటకు సంబంధించి, కొనుగోళ్లకు సంబంధించి ఆర్బీఐ నివేదికను ఇక్కడ పొందుపరుస్తూ ఈ వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇదే ఇక్కడ బ్యానర్ ఐటమ్. నెక్స్ట్ వెలుగు చూసినట్లయితే జాకీర్ హుసేన్ ఇక లేరు అంటూ వార్తను వెలుగు ప్రచురించింది. మనం ముఖ్యంగా ఒక్కో పత్రికలో ఒక్కో వార్త అని చెప్పొచ్చు. ఒకటి జాకీర్ హుసేన్ ఆరోగ్యం విషమంగా ఉంది వరకు ఒకటి ఉంది, మరోవైపు అవి వదంతులు అని చెప్పేసి కుటుంబ సభ్యులు కొట్టిపారేశారని ఇంతకుముందే ఒక ప్రముఖ పేపర్లో మనం చూసాము. వెలుగులో జాకీర్ హుసేన్ ఇక లేరు, కొంతకాలంగా గుండె సమస్యతో అనారోగ్యం, శాన్ ఫ్రాన్సిస్కో హాస్పిటల్లో కన్నుమూత అంటూ వెలుగు ప్రచురించింది.
జమిలిపై వెనక్కు, బిజినెస్ లిస్ట్ నుంచి బిల్లులు తొలగించిన కేంద్రం, వింటర్ సెషన్లో ప్రవేశపెట్టడం డౌటే, 5 రోజుల్లో ముగియనున్న పార్లమెంట్ సమావేశాలు, వివిధ శాఖల పద్దుల ఆమోదంపై దృష్టి, సప్లిమెంటరీ బిజినెస్ లిస్ట్ పెడతామంటున్న ఎన్డీఏ వర్గాలు అంటూ జమిలిపై వెనక్కు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. రైతు భరోసాకు లిమిట్ 7 లేదా 10 ఎకరాలు, ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు, ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 ఆఫీసర్లకు వద్దు, గతంలోలా రాళ్లు, రప్పలు, చెట్లు, పుట్టలు రోడ్లకు ఇవ్వద్దు, కేవలం సాగు భూములకే ఇవ్వాలని సూచన, సబ్ కమిటీ సిఫార్సులపై అసెంబ్లీలో చర్చించనున్న ప్రభుత్వం. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఇక్కడ ఈనాడులో పైన టాప్లో బ్యానర్ ఐటమ్ కన్నా పైన టాప్లో చూసినట్లయితే శేషాచలంపై గొడ్డలి వేటు, 5 ఏళ్ల వైకాపా పాలనలో స్మగ్లర్లదే ఇష్టారాజ్యం, వ్యవస్థలన్నీ నిర్వీర్యం, ఎర్రచందనం సంరక్షణ ప్రశ్నార్థకం అంటూ ఈ వార్తను ఇస్తూ ముఖ్యంగా శేషాచలంపై గొడ్డలి వేటు, స్మగ్లర్లది ఇష్టారాజ్యంగా నడిచింది గత ప్రభుత్వ హయాంలో అంటూ కథనాన్ని ఇచ్చారు. మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగుదాం, అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి భవనం, రాష్ట్రంలో త్వరలో ఆయన పేరిట తెలుగు విశ్వవిద్యాలయం, రాష్ట్రాభివృద్ధికి కృషి చేసిన మహానుభావులను గుర్తుంచుకోవాలి, సీఎం చంద్రబాబు పిలుపు. ఇక జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచన, నేటి లోక్సభ కార్యకలాపాల జాబితాలో కనిపించినటువంటి అంశం అని చెప్పేసి ఈ వార్తను ఈనాడు హైలైట్ చేసింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, జగన్ పాపం రైతులకు శాపం అంటూ వార్తను హైలైట్ చేస్తూ బ్యానరేటంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. వెంటాడుతున్న రీసర్వే కష్టాలు, రుణాల రీషెడ్యూల్లో సమస్యలు, భూముల క్రయ విక్రయాలకు దీంతో బ్రేక్ పడుతోంది అని చెప్పేసి దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు అంటూ కథనాన్ని ఇచ్చారు. విభజన కంటే జగన్తోనే ఎక్కువ నష్టం అని చెప్పేసి ఏదైతే నిన్న మాట్లాడారో ఆ వార్తను హైలైట్ చేస్తూ వార్తను ఇచ్చారు. నిన్న చంద్రబాబు నాయుడు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు కలిసి పుస్తకావిష్కరణ కార్యక్రమం, అదేవిధంగా శ్రీ పొట్టి శ్రీరాములు స్మృతి భవనం ఏర్పాటు చేయాలని నిర్ణయించినటువంటి క్రమంలో, అదేవిధంగా ఆయన పేరు మీద విశ్వవిద్యాలయం పెట్టాలనేటువంటి నిర్ణయించినటువంటి సభలో మాట్లాడినటువంటి విషయాలన్నింటినీ ఇక్కడ హైలైట్ చేస్తూ వార్తను ఇచ్చారు. తినే మాంసంలో యాంటీబయాటిక్స్, చికెన్, మటన్ అన్నింటా ప్రతి కిలోకు 114 మిల్లీగ్రాములు ఉంది అంటూ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చింది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ సాక్షి చూద్దాం. దూదికి దిక్కు లేదు, పేరుకే పెద్దాసుపత్రులు, ఏ మందులు ఉండవు, డ్రెస్సింగ్ మెటీరియల్కు చేతులెత్తేస్తున్న వైనం అని చెప్పేసి వార్తనిస్తూ, గ్యాస్, షుగర్, బీపీ సమస్యలకు మందులివ్వని దైన్యం, అన్నీ బయటకే రాస్తున్న వైద్యులు, నిరుపేద రోగులపై మందుల భారం మోపుతున్న పాలకులు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే దుస్థితి, విజయవాడ జీజీహెచ్లో జెంటామైసిన్ డ్రాప్స్, గ్లౌజ్లు కరువే, మల్టీ విటమిన్ టాబ్లెట్స్కు నోచుకొని గుంటూరు జీజీహెచ్, విశాఖ కేజీహెచ్లో ఏ అత్యవసర మందులు లేవు, అన్ని ఆసుపత్రుల్లో సర్జికల్ సరంజామా తెచ్చుకోవాల్సింది రోగులే అంటూ వార్తనిచ్చారు. ఇక విజన్ 2047 ఓ డొల్ల డాక్యుమెంట్, మరోసారి చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజం. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం.